నమస్తే. వెల్కమ్ టు రియల్ బోన్ ఛానల్. ఈరోజు మన అతిథి కిల్లాలు నాగార్జున గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ పాస్ట్ 30 ఇయర్స్. నమస్తే నాగార్జున గారు. నమస్తే అండి. నాగార్జున గారు, మీరు రియల్ ఎస్టేట్లో అపారమైన అనుభవం ఉంది. లాస్ట్ 30 ఇయర్స్ నుంచి మీ ఈ రియల్ ఎస్టేట్ అనుభవాలు, రియల్ ఎస్టేట్ సెక్టర్ ఎలా గ్రో అయింది అనేది మా ప్రేక్షకుల కోసం ఒకసారి వివరించండి. యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ వచ్చి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అండి. ఓకే. సో నేను క్వాలిఫికేషన్ కూడా నాది ఎంఏ బిఎడ్. నాకు సొంత స్కూల్ ఉంది. నాన్నగారు ఎప్పుడో 50 ఇయర్స్ క్రితం పెట్టినటువంటి స్కూల్. దాన్ని చూసుకోవాలనేటువంటిది నా యాంబిషన్ అయినప్పటికీ కూడా అది భగవత్ నిర్ణయం లాగా నేను అనుకోకుండా యాక్సిడెంటల్గా రియల్ ఎస్టేట్లోకి రావడం జరిగింది. అది కూడా 93లో జనచైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని రియల్ ఎస్టేట్ రంగానికి ఆది గురువు అంటే ఆ సంస్థ. ఆ సంస్థలో నా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అదృష్టం కొద్దీ రకరకాల ప్రాంతాల్లో నేను ఈ వ్యాపారం చేసేటువంటి అవకాశం నాకు దొరికింది. ఆ సమయంలో బెంగళూరులో చేశాను, చెన్నై చూశాను, గోవాలో మంచి వ్యాపారం చేశాము. అట్లాగే ఇక్కడ అమరావతి, తర్వాత విజయవాడ, హైదరాబాదు, అన్ని ప్రాంతాల్లో నాకు టచ్ ఉండటంతో ఏంటంటే ఈ 30 సంవత్సరాల జర్నీలో రియల్ ఎస్టేట్లో ఏమేమి ఉంటాయి, మంచి ఉంటుంది, చెడే ఉంటుంది అనేటువంటిదంతా కూడా పరిపూర్ణంగా అవగాహన చేసుకునేటువంటి అవకాశం నాకు ఈ రంగం కల్పించిందండి. మీరు ఇండియాలో చాలా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ చేశారు. మీకు ఇది అపారమైన అనుభవం. సో మిగతా ప్రాంతాల్లో ఉన్న రియల్ ఎస్టేట్కి ఇప్పుడు మన పర్టికులర్గా అమరావతి కొత్త క్యాపిటల్గా డెవలప్ అవుతూ ఉంది. ఈ ప్రాంతానికి ఉన్న రియల్ ఎస్టేట్లో వ్యత్యాసం ఏంటి? బయట ఇన్వెస్ట్ చేస్తే ఏంటి, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏంటి? అంటే యాక్చువల్గా మన తెలుగు వారికి, ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల యొక్క లక్షణం ఏంటంటే, మీరు గ్లోబల్లీ ఏ దేశం వెళ్ళండి, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీకు గుజరాతీస్, పంజాబీస్ తర్వాత కనిపించేది ఎక్కువగా ఈ తెలుగు జాతి కనపడుతూ ఉంటుంది. సో మన రాజధాని హైదరాబాద్గా ఉన్న నాళ్ళు 70%, 60-70% అక్కడ రియల్ ఎస్టేట్ రంగం అంతా కూడా దాన్ని అభివృద్ధి చేసింది, ఆ స్థాయికి తీసుకెళ్ళింది ఈ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కొద్ది ప్రాంతాలు, ఏదో వైజాగ్, గుంటూరు, విజయవాడ, తిరుపతి లాంటి ప్రాంతాలు తప్పితే మిగతావన్నీ కూడా రియల్ ఎస్టేట్ పరంగా నిర్లక్ష్యం చేయబడ్డాయనే చెప్పొచ్చు ఒక రకంగా. ఎందుకంటే అన్ని ప్రాంతాల వాళ్ళు వెళ్ళి హైదరాబాద్లో మన రాజధాని అని ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేశారో ఇక్కడ ఉన్నటువంటి వాటి మీద అంత ఫోకస్ అనేది రాలేదు. కానీ ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం వచ్చి ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి అనేటువంటి మాట ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పునరాలోచనలో పడ్డారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ. ఇదేంటి, మనం తీసుకెళ్ళి మన కోట్లాది రూపాయలు అక్కడ పెడితే ఎప్పటికీ మనం బయట వాళ్ళమైనా అనేటువంటి ఒక రియలైజేషన్ రావటం. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చి మన ప్రాంతంలోనే మన రాజధాని, ప్రపంచ స్థాయి రాజధాని నేను అమరావతి కడతాను అన్నటువంటి మాట ఎప్పుడైతే అన్నారో దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారి అందరి దృష్టిని కూడా అమరావతి ఆకర్షించింది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే మనకి హ్యాపీ నెస్ట్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు, మీకు గుర్తుండే ఉంటుంది. అనౌన్స్ చేసిన కొద్ది గంటల్లో, 1 గంట లోపలే దాదాపుగా అన్ని యూనిట్లు బుక్ అయిపోవటం అంటే ఏంటంటే మన ప్రాంతం పట్ల, రాబోయేటువంటి మన రాజధాని పట్ల జనానికి ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆప్యాయత, ఏదైతే ఆపేక్ష అనేటువంటిది అప్పుడు ప్రతిఫలించింది. అయితే ఆ తర్వాత రకరకాల కారణాలు అవన్నీ అందరికీ తెలుసు. ఎన్నో రకాల కారణాల మూలన ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం అనేటువంటిది ఇక్కడ ఎప్పుడైతే 3 రాజధానులు అనేటువంటి ఆట మొదలైందో మళ్ళీ అందరూ కూడా రియల్టర్స్ అందరూ కూడా గత 5 ఏళ్ళుగా హైదరాబాద్ బాట పట్టడం, దాదాపు 3 సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్నటువంటి 70% జనాభా అంతా కూడా మళ్ళీ అక్కడ హైదరాబాద్లో వ్యాపారాలు ప్రారంభించడం జరిగింది. కానీ గత 2 సంవత్సరాలుగా అక్కడ, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే కేసీఆర్ గారు 111 G4 నేను రద్దు చేస్తానని ఎప్పుడైతే అన్నారో ఆ రోజున ప్రారంభమైనటువంటి రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ రేవంత్ రెడ్డి గారు వచ్చి సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఇంకా కొనసాగుతోంది. రియల్ ఎస్టేట్ పరిస్థితి హైదరాబాదులో, ముఖ్యంగా ఓపెన్ ప్లాట్స్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అలాంటి సమయంలోనే మళ్ళీ ఇక్కడ కూటమి ప్రభుత్వం రావటమే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా మన మద్దతు మీదే ఆధారపడవలసిన పరిస్థితి రావటం అనేటువంటిది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి వరం. ఇవాళ పెద్ద ఎత్తున మళ్ళీ అందరూ అమరావతి వైపు, అటు ఇన్వెస్టర్లు చూస్తున్నా, ఇంకొకళ్ళు చూస్తున్నా, లేకపోతే రియల్టర్స్ చూస్తున్న కారణం ఏంటంటే కేవలం కూటమి మాత్రమే అధికారంలోకి వచ్చుంటే ఇంత వ్యవహారం ఉండేది కాదు.
కానీ బీజేపీకి కూటమి సమర్థన అంటే సపోర్ట్ అవసరమైనప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ వైపు నుంచి మనకు సపోర్ట్ వస్తుందని నమ్మకం కలిగింది కాబట్టి ఇవాళ అమరావతి మీద ఇంత పెద్ద ఎత్తున స్పెక్యులేషన్ రావటం, ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి రియల్ ఎస్టేట్ భూమి రావటం జరుగుతోంది. అలాగే ఎవరైతే 2019 తర్వాత హైదరాబాద్ వెళ్ళారో వాళ్ళందరూ కూడా దాదాపు ఇప్పటికే 70% మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాట పట్టడం జరిగింది. ఇది కొద్ది కాలంగా జరిగినటువంటి వ్యవహారం. నాగార్జున గారు, మీరు పొలిటికల్ అనలిస్ట్ కూడా. సో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల వల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్ గ్రో అవుతూ ఉందని మీరు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన విజనరీ గురించి, అలాగే ఆయన విజన్స్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నాయి, పర్టికులర్గా రియల్ ఎస్టేట్ సెక్టర్ రాబోయే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, ఇన్వెస్టర్స్కి మీ సందేశం? అంటే ఇక్కడ మనం కొంచెం క్రిటికల్గా ఎగ్జామిన్ చేయాలండి. చాలామంది ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గతంలో 5 సంవత్సరాల్లో ఎందుకు రాజధాని నిర్మించలేకపోయాడు? నా దృష్టిలో ఇంతకంటే హాస్యాస్పదమైనటువంటి ప్రశ్న ఇంకొకటి లేదు. ఒక ఇల్లు, ఒక అపార్ట్మెంట్ మొదలుపెట్టి కట్టాలంటేనే మీకు 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది, ఒక గేటెడ్ కమ్యూనిటీ. అలాంటిది 35,000 ఎకరాలు సేకరించి ఒక ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాలి అంటే 5 ఏళ్లలో అవుతుందని ఎవరన్నా చెప్పినా కూడా అది వాళ్ళ అమాయకత్వమే, నమ్మినా కూడా అమాయకత్వమే. గతంలో జరిగిన పొరపాటు అది జరిగింది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అవ్వటం, ప్రజలు కూడా ఏంటంటే 5 ఏళ్లలో రాజధాని అయిపోతుంది అనుకున్నారు. కానీ మనం కనుక గమనిస్తే కేవలం భూమిని సేకరించడం కోసమే ల్యాండ్ పూలింగ్ దాకా దగ్గర 3 సంవత్సరాల సమయం పట్టింది. తర్వాత డిజైన్స్ కంప్లీట్ చేసి అసలైన నిర్మాణాలు మొదలు పెట్టేటప్పటికి ప్రభుత్వం మారటం అనేటువంటిది దాని యొక్క దురదృష్టం. అయితే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ పట్ల జనాలు ఆసక్తి చూపించడానికి, భూమికి రావడానికి కారణం ఏంటంటే కావలసినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్ అంతా కూడా అమరావతికి ఆల్రెడీ వచ్చేసింది. 34,000 ఎకరాల పూలింగ్ ద్వారా రావటం, ఆ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని 80%, కొన్ని 90% పూర్తి అవ్వటం, ఇక మిగిలినటువంటి ఈ ఐకానిక్ బిల్డింగ్స్ కానీ లేకపోతే కోర్ క్యాపిటల్ అనేటువంటిది రాబోయే 3 సంవత్సరాల్లోనే మన కళ సాకారం అయ్యేటువంటి విషయం అక్కడ జనానికి అర్థమవుతోంది కాబట్టి, కనపడుతోంది కాబట్టి, ఆ నమ్మకం వచ్చింది కాబట్టి ఇవాళ రియల్ ఎస్టేట్ రాజధాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ ఏరియాలో ఎవరు వెంచర్ వేసినా కూడా హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నటువంటిది దేన్ని సూచిస్తోందంటే ప్రజల్లో మళ్ళీ వచ్చినటువంటి నమ్మకం. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలామందికి ఎలాంటి రాజధాని వస్తుంది అనేటువంటిది ఇవాళకి కూడా పూర్తి స్థాయిలో అవగాహన రావట్లేదు. ఏదో ఈ ఫీల్డ్లో ఉన్న మాలాంటి వాళ్ళకి కొంతమందికి తప్పితే కామన్ మ్యాన్కి ఏంటంటే హైదరాబాదు, సైబరాబాద్ లాంటి ఒక నగరం వస్తుంది అనుకుంటున్నారే కానీ దానిని తలదన్నే విధంగా చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. దానికి మనకి రాబోయేటువంటి అసెంబ్లీ భవనం యొక్క ఎత్తు 250 మీటర్లు అంటున్నారు. దాన్ని మనం అడుగుల్లో కనుక కన్వర్ట్ చేసుకుంటే 750 అడుగులకి మించి, అంటే దగ్గర 80 అంతస్తుల భవనం ఎంతైతే హైట్లో ఉంటుందో అంత హైట్ ఉండేటువంటి టవర్ ద్వారా మనకి అసెంబ్లీ భవనం రాబోతుంది. దాన్ని కూడా ఎగతాళి చేసే కుహనా మేధావులు బయలుదేరి అంత అవసరమా, ఇంత ఖర్చు అవసరమా అంటే వాళ్ళని ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉదాహరణకి చాలామంది ప్యారిస్ వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ చూసేది ఏంటంటే ప్యారిస్లో ఈఫిల్ టవర్ ఎక్కి ప్రతివాడు ఫోటోలు దిగటం, అక్కడ నుంచి సెల్ఫీలు తీసుకొని పెడుతున్నారు, మనం చూస్తున్నాం. అందుకని ఈఫిల్ టవర్ ఎందుకు కట్టారని ఎవడన్నా ప్రశ్న ఇస్తే అంతకంటే ఫూలిష్ ప్రశ్న ఇంకోటి ఉంటుందా? అలాగే అమెరికా వెళ్తే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కుతారు. అది ఎందుకు పెట్టారు అంటే, కాబట్టి ఒక గ్రోత్ ఇంజిన్ అనేటువంటిది ఒక రాజధానికి, ఒక రాష్ట్రానికి కావాలన్నప్పుడు ఏంటంటే ఒక హైదరాబాద్ లాంటి రాజధాని మనకు కావాలన్నప్పుడు టూరిజం పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా, ఇండస్ట్రీస్ పరంగా, ఇన్స్టిట్యూషన్స్ పరంగా అన్నీ కూడా నవనగరాలని చెప్పారు మనకి. ఈ నవనగరాల ద్వారా సంపూర్ణమైనటువంటి ఒక అంతర్జాతీయ నగరం అక్కడ నిర్మించబడుతుంది అన్నటువంటిది వివరించి చెప్పడంలో ఇవాళకి కూడా తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందని నేను చెప్తాను. ఇక్కడ రాబోయేటువంటి ఫెసిలిటీస్ కానీ, కట్టబోయే బిల్డింగ్స్ కానీ పూర్తి స్థాయిలో ఇంకా ప్రజలకు వెళ్ళలేదు. ఆ అవగాహన ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ముందు ఎర్లీ బర్డ్ అనేటువంటి మనకి సామెత ఉంటుంది. ఎవరైతే ముందుగా వెళ్తారో అవకాశాలని వాళ్ళు అందుకోగలుగుతారు. అలా పోటీపడి ఇప్పుడు వచ్చి వాళ్ళు ముందుగా ఇవన్నీ కూడా చేస్తున్నారు. దానికి ఉదాహరణ చెప్పాలంటే మొన్నే కాజా టోల్గేట్ దగ్గర మా కంపెనీ సింపుల్గా ఒక 9 ఎకరాలు అంటే 103 ప్లాట్లు వచ్చింది. వేస్తే కాస్ట్ కూడా 25,000 రూపాయలు గజం పెడితే కూడా కేవలం 3 గంటల్లో హాట్ కేక్ లాగా అయిపోయింది. ఇవాళ నేను అక్కడ ఇంకో 9 ఎకరాలు మాకుంటే
ఇంకా కూడా ఇంకో 2 గంటల్లో అయిపోయేటువంటి పరిస్థితి. ఎంతమంది అయితే మా దగ్గర తీసుకున్నారో అంతమందికి ప్లాట్లు లేవని వెనక్కి పంపించాం మేము. దీన్ని బట్టి రియల్ ఎస్టేట్ భూమి అనేటువంటిది ఎలా ఉందనేటువంటిది నిన్నగాక మొన్న పొన్నెకల్ అనేటువంటిది కొంచెం రాజధాని కొద్దిగా దూరంలో ఉండి మన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో కలవబోతున్నటువంటి ఒక ఊరిలో వేస్తే ఫస్ట్ డేనే దాదాపు 100-120 ప్లాట్లు బుక్ అయినాయి. సో దీన్ని బట్టి జనంలో ఉన్నటువంటి మూడ్, వచ్చేటువంటి భూమి ఏదైతే ఉందో అర్థమవుతుంది. బట్ నేను గట్టిగా నొక్కి చెప్తుంది ఏంటంటే దిస్ ఈజ్ ఓన్లీ ఏ బిగినింగ్. ఇది రాబోయేటువంటి భూమికి ఇది ఒక ఇండికేషన్ మాత్రమే. రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో రోజు రోజుకి చాలా ఉధృతమయ్యి ప్రపంచ స్థాయి రాజధాని అనేటువంటిది ఎలా ఉంటుంది, నగరం అనేటువంటిది మన కళ్ళ ముందే ఆవిష్కృతం అవుతుంటే మనందరం కూడా ముక్కు మీద వేలేసుకునేటువంటి రోజు దగ్గరలో ఉంది. దాన్ని చూసేటువంటి అదృష్టం అనేటువంటిది రావటం కూడా మనందరికి యొక్క లక్ అనే చెప్పాలి. నాగార్జున గారు, మీరు మీ పొలిటికల్ అనలిస్ట్ చాలా నేను చూస్తూ ఉంటాను. ప్రతిపక్షాల మీద, నాయకుల మీద విరుచుకుపడతా ఉంటారు. మీకు ఆ ధైర్యం ఎలా వచ్చిందని మేము అనుకుంటా ఉంటాం. కానీ ఈరోజు రూలింగ్ ప్రభుత్వాన్ని కూడా మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు. ఏంటి మీకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా పాయింట్అవుట్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఉండి కూడా? అంటే యాక్చువల్గా దీంట్లో ఒకటండి, బేసికల్గా నేను రియల్ ఎస్టేట్ పర్సన్ని. గత 2014 నుంచి 19 వరకు రాష్ట్రం ఏ డైరెక్షన్లో వెళ్ళబోతోంది, ఎలాంటి టేక్ ఆఫ్ తీసుకుందో స్వయంగా చూసినాను. కాబట్టి 2019 నుంచి 24 వరకు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతూ ఎలాంటి విధ్వంసం జరిగిందో చూశాను. కాబట్టే నాకు కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం నష్టపోయిందని నాకు క్లియర్గా తెలుసు. కాబట్టి ఒక సామెత చెప్తుంటారు పెద్దవాళ్ళు, చెడ్డవాడి దుర్మార్గం కంటే మంచివాళ్ళ మౌనం అనేటువంటిది ఈ సమాజానికి ఎక్కువ చేటు చేస్తుంది అనేటువంటిది. దాన్ని బలంగా నమ్మేటువంటి వ్యక్తిని నేను. కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి నేను మాట్లాడట్లేదు. గత సంవత్సరంన్నరగా నా గడం వినిపిస్తూనే ఉన్నాను. అయితే మనం వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించాల్సినటువంటి పని లేదు. పాలసీ పరంగా ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, తర్వాత ఏంటంటే దిశ లేకుండా ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడంతో గ్రోత్ ఇంజిన్ లాగా డెవలప్ కావాల్సినటువంటి అమరావతిని గొంతు నొక్కినటువంటి పద్ధతి చూసిన తర్వాత ఖచ్చితంగా మనం బయటికి రావాల్సిందే, మాట్లాడాల్సింది, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిందే అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రావటమే వచ్చింది. ధైర్యం అంటారా, అది మా నాన్నగారు నేర్పించినటువంటిది. దేనికి భయపడాల్సిన పని లేదు. నిజాన్ని నిర్భయంగా చెప్పమని ఆయన చెప్పినటువంటి దాన్ని ఎప్పుడు నేను తలుచుకుంటూ ఉంటాను. ఇవాళ ఏ పోరాటం అయితే నాలాంటి వాళ్ళందరూ చేశారో, మేము కూడా ఉడతా భక్తిగా మా పాత్రను కూడా పోషించబట్టి ఇవాళ కళకళలాడుతోంది రాష్ట్రం. ఇవాళ అన్ని వైపుల నుంచి పెట్టుబడులు వరదలాగా ఎలా వస్తున్నాయో మనం చూస్తున్నాం. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఏదైతే లోకేష్ గారి విజన్ ఉందో రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అనేటువంటిది ఇట్స్ ఏ కేక్ వాక్. ఇవాళ తీసుకున్నటువంటి 6 నెలల్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఉపాధి అవకాశాలు కానివ్వండి కనుక కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల్లో దాన్ని మించే ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. రాష్ట్రం అనేటువంటిది సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. కాబట్టి దాంట్లో మా పాత్ర పోషించడానికి ఎప్పుడు నాలాంటి వాళ్ళు ముందే ఉంటారు. నాగార్జున గారు, మీరు కాజా దగ్గర 9 ఎకరాలు వెంచర్ చేశారు. అది లాంచ్ చేసిన 3 గంటల్లోనే క్లోజ్ అయిపోయిందని చెప్తా ఉన్నారు. అలాగే పొన్నెకల్లో ఫస్ట్ డేనే 100+ ఫ్లాట్స్ బుక్ అయినాయి. కానీ మీరు రియల్ ఎస్టేట్ భూమి ఇంకా రాలేదు, ఇది అసలు మొదటి అడుగు మాత్రమే, ఇంకా చూడాల్సింది చాలా ఉంది అంటున్నారు. దీన్ని ఎలా సమర్థించుకోగలరు? ఇది చూస్తేనేమో పెద్ద భూమి నడుస్తున్నట్లే అనిపిస్తుంది. అంటే యాక్చువల్గా దీన్ని మనం కొంచెం రేషనల్గా ఆలోచిస్తేనండి, అమరావతి లాంటి ప్రపంచ స్థాయి నగరం ఒకటి నిర్మిస్తున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరి యొక్క ఫోకస్ దాని మీద ఉండటం అనేటువంటిది సహజం. సో దాని మీద ఉన్నప్పుడు ఏంటంటే మిగతా ప్రాంతాల్లో అంతకు ముందు ఉన్నంత స్పీడ్గా రియల్ ఎస్టేట్ లేకపోయినా కూడా ఈ ప్రాంతం చుట్టుపక్కలే దాదాపు ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు జనాలు పూర్తిగా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, కోర్ క్యాపిటల్ మీద ఎలక్షన్ రాకముందు ధైర్యం చేసి కొంత రిస్క్ తీసుకొని క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకున్న వాళ్ళు 10,000, 11,000కే గజం కొనగలిగారు. అదే గజం ఇవాళ 60,000 అయింది. ఎంత? 6 నెలల్లో. సో ఆ స్పెక్యులేషన్కి వెళ్ళి కొంత రిస్క్ టేకింగ్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా గెయిన్ అయ్యారు. సో ఇవాళ ఏమైపోయింది, 11,000 నుంచి అది ఎప్పుడైతే 50,000-60,000 టచ్ అయిందో అప్పటిదాకా రాజధాని పక్కన పరిగెత్తిన వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు అక్కడ నుంచి కొంచెం పూలింగ్కి బయట పక్కన ఉన్నటువంటి ల్యాండ్కి వచ్చారు. ఇప్పుడు అదేమైపోయింది, అది కూడా 30,000, 25,000 అవటంతో ఏంటంటే ఇంకొక 10 కిలోమీటర్ల పరిధిలోకి వాళ్ళు విస్తరిస్తున్నారు.
ఇది పెరిగే కొద్దీ ఇది కూడా కొంచెం కాస్ట్లీ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే అవుటర్ రింగ్ రోడ్ అనేటువంటిది ఇప్పుడు మనకి శరవేగంగా ఇన్నర్ రింగ్ రోడ్లో అవుటర్ రింగ్ రోడ్లో వస్తున్నప్పుడు ఏంటంటే అది అలా స్ప్రెడ్ అవుతూ ఒక సంవత్సరంన్నరగా అమరావతి సెంట్రిక్గానే మీకు రియల్ ఎస్టేట్ నడుస్తుంది, మిగతా ప్రాంతాల్లో కొంచెం డౌన్ అయినా. కానీ రాబోయే రోజుల్లో వచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇండస్ట్రీస్ తీసుకోండి, మనం అనంతపూర్లో కియా తీసుకున్నారు. కియా రావటం వలన చుట్టుపక్కల ఎంత డెవలప్మెంట్ వచ్చిందో మీరు ఒకసారి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. 1,00,000 రూపాయలు అంటే కొనన్నటువంటి పొలం ఇవాళ 2 కోట్ల రూపాయలు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు వచ్చినాయి, ప్లాట్లు వేశారు రకరకాలుగా. ఇలా ప్రతి ఇండస్ట్రీ మీకు వచ్చిన ప్రతి చోట ఒక మేజర్ ఇండస్ట్రీ వచ్చిందంటే అక్కడ రియల్ ఎస్టేట్ ఖచ్చితంగా కళకళలాడుతుంది. అలాగే మీరు తడ దగ్గర ఉన్నటువంటి శ్రీ సిటీ తీసుకోండి, 10 లక్షలు 5 లక్షలు చేసేటువంటి ల్యాండ్ ఇవాళ కోట్లలోకి వెళ్ళిపోయింది. ఇవాళ టౌన్షిప్లే వెలుస్తున్నాయి. కాబట్టి సమగ్రమైనటువంటి అభివృద్ధికి ఏం చేయాలి అనేటువంటిది గవర్నమెంట్ దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉండటం వలన చిత్తూరు జిల్లాని ఎలక్ట్రానిక్స్ హబ్గా తయారు చేస్తున్నారు. అలాగే మీకు మిగతా నెల్లూరు మిగతా విషయాలన్నీ వచ్చి ఏ రాష్ట్రం ఏ జిల్లాకి సంబంధించినటువంటి ప్రణాళిక అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి చోట అభివృద్ధి అనేటువంటిది వికేంద్రీకరణ జరుగుతుంది. కాబట్టి ప్రతి చోట రియల్ ఎస్టేట్ భూమి అనేటువంటిది ఒక 6 నెలల నుంచి సంవత్సరం తరువాత మిగతా అన్ని ప్రాంతాలకు కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంది. మిగతా ప్రాంతాలైన గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి దేంతో సంబంధం లేకుండా అక్కడ ఉండే రియల్ ఎస్టేట్ నడుస్తూనే ఉంటుంది. పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అనేటువంటి వాళ్ళు కొంచెం ఎక్కువ మొత్తంలో పెట్టగలిగిన వాళ్ళు మాత్రమే అమరావతి వైపు వస్తారు. లేనటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ వ్యాపారం అక్కడ చేసుకుంటూ ఉంటారు. ఒక పాజిటివ్ దృక్పథం అనేటువంటిది వచ్చిన తర్వాత దీన్ని ఎవరు ఆపేటువంటి అవకాశం లేదు. అన్నీ మంచి శకునాలు కనపడుతున్నాయి. ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను నేను, చాలామంది ఇప్పుడు కూడా ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి 4.5 సంవత్సరాలు అమరావతి అంతా సైబరాబాద్ లాగా అయిపోతుంది అనుకోవటం కూడా పొరపాటు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతుంది, ఐకానిక్ బిల్డింగ్స్ రెడీ అవుతాయి. సపోజ్ హైదరాబాద్లో కనుక మనం సైబరాబాద్ తీసుకుంటే కేవలం ఒక ఐకానిక్ బిల్డింగ్ లాగా ఆయన సైబర్ టవర్స్ కట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేశారు, రోడ్లు వేశారు, ఎలక్ట్రిసిటీ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు. ఒక మహానగరం అనేటువంటిది ఒక 15 సంవత్సరాల్లో మన కళ సాకారమైంది. కాబట్టి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు రెడీ అయిన తర్వాత ఒక దశాబ్దంలో ఖచ్చితంగా హైదరాబాద్ సైబరాబాద్ను తలదన్నేటువంటి నగరం అయితే మాత్రం ఖచ్చితంగా అమరావతిలో సాకారం కాబోతోంది. దాన్ని గ్రాడ్యువల్గా జనం రియలైజ్ అవుతారు. అలా రియలైజ్ అవటం కూడా మంచిది. ఎందుకంటే ఒకేసారి అందరు రియలైజ్ అయ్యారు అనుకోండి, మొత్తం వచ్చి పడిపోతారు, మిగతా రియల్ ఎస్టేట్ పడిపోతుంది. కాబట్టి గ్రాడ్యువల్గా అది కన్స్ట్రక్షన్ జరిగే కొద్దీ, డెవలప్మెంట్ జరిగే కొద్దీ ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా ఇంకా మాట్లాడాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ అన్నిటికీ కూడా ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఏది అంటే డౌన్ ద లైన్ ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత అమరావతి అనేటువంటి ఏకైక నగరమే మేము కనపడుతుంది. ప్రపంచానికే అమరావతి ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ కాబోతుంది అన్నారు. సో ఇక్కడ కానీ కొన్ని అపోహలండి. అమరావతిలో ప్రైజెస్ ఎక్కువ, అమరావతిలో వరదలు వస్తాయి, అమరావతిలో బోట్లు వేసుకు తిరగాలి, ఇలా రకరకాల ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అలాగే ఏముంది ఇక్కడ, హైదరాబాద్ అయితే అవుటర్ రింగ్ రోడ్డు ఉంది, ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది, ఐకానిక్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇలా రకరకాల వాదనలు. వీటన్నిటికీ మీ వైపు నుంచి సమాధానం చెప్పండి. అంటే పురాణ కాలం నుంచి కూడా తీసుకుంటే ఏంటంటే ఒక పవిత్ర కార్యక్రమం జరిగేటప్పుడు దాన్ని విఘ్నం చేయడానికి రాక్షసులు అనేటువంటి వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు. మనకి కథల్లో విన్నాం. ఒక యాగం చేస్తూ ఉంటే వచ్చి దాంట్లో నెత్తురు పోయటం, మాంసం వేయటం, దాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే రాక్షసులు అనేటువంటి వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ అంశతోటి కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ ధ్యేయం ఏంటంటే ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దాన్ని నాశనం చేయాలి. చూసాం గత 10 సంవత్సరాలుగా అమరావతి మునిగిపోతుందని చెప్పడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ముంచాలని చూసినా, ఇంకోటి చూసినా కానీ ఎక్కడ ఏది, నిన్న చెప్తున్నారు విజయవాడలో 120 సంవత్సరాలు ఎప్పుడూ లేనటువంటి వరద వచ్చింది, వర్షం వచ్చింది. అమరావతి ఇంచైనా మునిగిందా? కానీ వీళ్ళు ఏం చేశారు, అక్కడికి వెళ్ళిపోయి కాస్త గుంటల్లో నీళ్ళు నిలబడితే అమరావతి మునిగిపోయింది. ఇవాళ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ కలిసి 15,000 కోట్ల నిధులు వచ్చి మనకు తెలుసు కదా. ఏమాత్రం అక్కడ అవకాశం లేదు, మునిగిపోతుందంటే వాళ్ళు ఇస్తారా? సింపుల్, మనకి కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. అలా కాకుండా రకరకాలైనటువంటి మార్గాల ద్వారా ఇప్పటికే 40,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఏదైతేనేమి మనకి రాజధానికి వస్తున్నప్పుడు రాబోయే రోజుల్లో ఇంకో 30,000-40,000 కోట్లు పెట్టేటువంటి అవకాశం ఏది కేవలం ప్రభుత్వ పరంగా. ఎప్పుడైనా సరే ఒక 50,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతుందంటే దానికి 3 ఇంకొక 1,50,000 కోట్లు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇది కామన్ ఫార్ములా రియల్ ఎస్టేట్లో. సో ఒక 2 లక్షల కోట్ల రూపాయలు రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో ఒక ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ వస్తోంది అంటే
ఎలాంటిది వస్తుంది? తర్వాత మూర్ఖంగా మాట్లాడే వాళ్ళకి, ఇక్కడ ఖర్చు పెడుతున్నారనే వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే, అందరికీ ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు ఇచ్చేసి పనిచేసిన తర్వాత కూడా 7,000 నుంచి 8,000 ఎకరాలు గవర్నమెంట్ చేతిలో మిగలబోతుంది. ఇవాళే 5 నుంచి 6, 7 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ల్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యేటప్పటికి 50 కోట్ల రూపాయలు టచ్ అయ్యేటువంటి, మన హైదరాబాద్లో చూసాం మనం 100 కోట్లు టచ్ అయింది. సో 50 కోట్లు టచ్ అయినా 50 కోట్లు ఇంటూ 7,000 ఎకరాలు వేసుకుంటే ఎక్కడ ఉంటుంది? సో రాజధాని మీద ఏదైతే 50,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారో దానికి 4 ఆదాయం వచ్చేటువంటి అక్కడ అవకాశం ఉన్నప్పుడు దానికి మోకాలు అడ్డాలనేటువంటిది హైదరాబాద్లో ఉన్న కుహనా మేధావులు, ప్రొఫెసర్ల రూపంలో ఉన్నవాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేధావులు కొంతమంది ఉన్నారు, మనం పేర్లు అనవసరం, వాళ్ళు మాట్లాడుతున్నారు. తర్వాత మాజీ ఐఏఎస్లు అనేటువంటి వాళ్ళు, ఇక్కడ నేను ఒక వ్యక్తి పేరు తీసుకోదలుచుకున్నాను. అజయ్ కల్లాం అనేటువంటి చీఫ్ సెక్రటరీ అంతకుముందు చేశాడు. అతను చాలా గొప్ప వ్యక్తిని నా దృష్టిలో ఉండేవాడు. నేను ఎవరి పేరు సాధారణంగా తీసుకోను, కానీ ఈయన పేరు ఎందుకు తీసుకుంటున్నానంటే, మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూశాను. అసలు మనకి సెక్రటరియట్తో పనే ఉందండి, గ్రామ సచివాలయాలని మనం పెట్టిన తర్వాత అసలు సెక్రటరియట్తో పనే లేదు రాజధానిలో అన్నాడు. ఇంకంతకంటే దారుణమైనటువంటిది అంటే ఎంత ద్వేషం ఉంది అమరావతి మీద అనేటువంటిది ఆ మాటలో తెలిసింది. అట్లానే పంచాయతీ వ్యవస్థ ఉందని చెప్పి అసెంబ్లీ వద్దనుకుంటామా? అలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇలా విషం కక్కుతూ ఉంటే ఏంటంటే, వీళ్ళని రాక్షస గణంతో పోల్చక మనం దేంతో పోలుస్తాం? కాబట్టి ఆ విఘ్నాలన్నింటినీ దాటుకొని, పైగా నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, అమరావతి అనేటువంటిది చారిత్రాత్మకంగా ఒక ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతం. అనేక సంవత్సరాల పాటు, దశాబ్దాలు, శతాబ్దాల పాటు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్నటువంటిది. దానికి పునర్వైభవం అనేటువంటిది ఎవరో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నటువంటిది కాదు. ప్రకృతి దానంతటదే రాజధానిని అక్కడ నిర్మించుకుంది. దాన్ని సంపూర్ణం అయ్యేటువంటి విధంగా దేవతలందరూ ఖచ్చితంగా దీవిస్తారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. బాలారిస్టాలు అంటారు చూసారా, అలాంటి ప్రాబ్లమ్స్ మాత్రం ఇప్పటివరకు వచ్చినాయి, అవన్నీ కూడా తొలగిపోయినాయి. కాబట్టి ఇక అమరావతి అభివృద్ధిని ఎవరు ఆపలేరు. మీరు చెప్పే వెర్షన్ చూస్తుంటే ఏదన్నా ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారా? అలాగే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే జనరేషన్ అంతా కూడా యంగ్ జనరేషన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా కారణం వాళ్ళేనేమో బహుశా, కావాలని తెచ్చుకున్న ప్రభుత్వం. మరి అలాంటి వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అలాగే రేట్లు ఎక్కువ అనే ఒక కామెంట్, వాళ్ళ కోసం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఎఫోర్డబుల్ ప్రైజెస్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మంచి లొకేషన్స్ వాళ్ళ కోసం? అంటే ఇక్కడ సింపుల్గా 2 విషయాలు చెప్తానండి. ఒకటి, మీరన్నది ఒక పొలిటికల్ పార్టీని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే జనరల్గా నేను మాట్లాడే విధానాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారినో తెలుగుదేశానో నేను సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపించవచ్చు. కానీ ఒక్క చిన్న విషయం నేను చెప్తాను, దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఒక పక్క 45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి 3 సార్లు అవకాశం ఇచ్చి 4వసారి అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాల పాటు యంగ్స్టరు బ్రహ్మాండంగా చేస్తాడని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అవకాశం ఇచ్చారు. వీళ్ళిద్దరినీ మీరు కంపేర్ చేసిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా సపోర్ట్ చేస్తారా? ఎవరైనా సపోర్ట్ చేశారంటే నా దృష్టిలో వాళ్ళ మానసిక స్థితి మీద నేను డౌట్ పడతాను. ఎందుకంటే ఇంత విధ్వంసం జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు మాట్లాడకపోతే రాష్ట్రం పట్ల మనకు ప్రేమ లేనట్టే. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పక్కన మాట్లాడారు అంటే రాష్ట్రం మీద మీకు ఏ మాత్రం ఆసక్తి లేదు అనేటువంటిది దాని మూలాన మనకి తెలుస్తుంది. కాబట్టి అది. రెండో ఉదాహరణ కూడా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు 80 దేశాల్లో ప్రొటెస్ట్ చేశారు. అలాగే గచ్చిబౌలి స్టేడియంలో పెట్టినప్పుడు ఆ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ అనేటువంటిది నేను స్వయంగా వెళ్ళి చూశాను, ఎలా ఉంది స్పందన అనేటువంటిది. అక్కడికి వచ్చినటువంటి 50,000 మంది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు 80 సంవత్సరాల వాళ్ళ దాకా వచ్చి 5 గంటలకి కార్యక్రమం స్టార్ట్ అవుతుందంటే 4 గంటలకు వచ్చి 10 గంటలకు అయిపోతే వెళ్ళండి అంటే కూడా వెళ్ళలేదు అంటే అది పార్టీ పరంగా వచ్చారంటారా? రాష్ట్రం నాశనం అయిపోతుంది అన్నటువంటి ఒక కన్సర్న్తో వచ్చినటువంటి వాళ్ళు. అలాగే మొన్న ఎలక్షన్స్లో ఎన్ఆర్ఐస్ అనేటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు తన పనులు వదిలిపెట్టుకొని అక్కడి నుంచి వచ్చి 4 రోజులు ఇక్కడ క్యాంప్ వేసి లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకోవాలనేటువంటి ధ్యేయంతో వాళ్ళు పనిచేయలేదు, రాష్ట్రాన్ని రక్షించుకోవాలనేటువంటి ఒక ధ్యేయంతో పనిచేశారు. కాబట్టే ఇవాళ మళ్ళీ మనం ఊపిరి పీల్చుకున్నాం. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే అనేటువంటి మాట తలుచుకుంటేనే నాకు ఇవాళకి కూడా వెన్నులో నుంచి వణుకు వస్తుంది. ఎందుకు?
నాకేదో జరుగుద్దని భయం కాదు, రాష్ట్రం ఎలాంటి దుస్థితికి వెళ్తుందనేటువంటి దాని మీద. కాబట్టి ఆ విషయంలో వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తారనుకున్నా రాష్ట్రం ఇంట్రెస్ట్ దృష్టితోటి నేను మాట్లాడతాను, దాంట్లో రెండో థాటే లేదు. ఇక అమరావతిలో ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి మీ ప్రశ్నకి నేను ఒకే వర్డ్లో సింపుల్గా సమాధానం చెప్తున్నాను. ఇది అందరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బిట్వీన్ ఇన్నర్ రింగ్ రోడ్ అండ్ అవుటర్ రింగ్ రోడ్. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి కోర్ క్యాపిటల్లో మీరు కొనాలి అంటే సామాన్య మధ్యతరగతి వాళ్ళ వల్ల కాదు. 40,000 50,000 గజం పెట్టి కొనాలంటే అందరి వల్ల కాదు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్లో ఒక బండ గుర్తు ఏంటంటే బిట్వీన్ ఇన్నర్ రింగ్ రోడ్ అండ్ అవుటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి ఒక 50 కిలోమీటర్ల పరిధిలో రాజధానికి మీరు ఎక్కడ కొనేసి దాన్ని ఒక 5 సంవత్సరాలు మర్చిపోతే మీకు బంగారు బాతులాగా అది గుడ్డులు పెడుతుంది. దీంట్లో ఎలాంటిది ఇక్కడ అక్కడ అనేటువంటిది ఏమీ లేదు. 50 కిలోమీటర్ల రేడియస్ తీసుకోండి, ఇన్నర్ రింగ్ రోడ్డుకి అవుటర్ రింగ్ రోడ్డుకి రీజనబుల్ రేట్లో మీకంటే 10,000 నుంచి 15,000 20,000 లోపే మీకు గజం దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పలానా ప్రాంతం అనే కంటే కూడా మంచి వెంచరు, రోడ్డు ఫెసిలిటీ ఉన్నటువంటిది, రోడ్డు నుంచి మళ్ళీ ఏదో 2 కిలోమీటర్లు తీసుకెళ్ళి ఇది వస్తుంది అది వస్తుందని చెప్తే నమ్మకండి. రోడ్డు యాక్సెస్కి కొంచెం ఒక 1/2 కిలోమీటర్ లోపల ఉన్నటువంటి వెంచర్స్ని సెలెక్ట్ చేసుకొని టైటిల్స్ జాగ్రత్తగా చూసుకోండి. అప్రూవల్ ఉన్నటువంటి వెంచర్స్లో మీకు అన్ని రెరా అప్రూవల్ మిగతాది ఉన్నటువంటి చూసుకొని కనుక చేస్తే దాన్ని కొనేసి ఒక 5 సంవత్సరాలు మర్చిపోయిన తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎలాంటి అప్రిసియేషన్ వస్తుంది అనేది మీ ఊహకు కూడా అందనటువంటి అప్రిసియేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఒక బండ గుర్తుగా గుర్తుపెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మాత్రం అద్భుతమైనటువంటి రిటర్న్స్ పొందగలుగుతారు మీరు. నాగార్జున గారు, రియల్ ఎస్టేట్లో మీది అపారమైన అనుభవం. రియల్ ఎస్టేట్ పుట్టుపూర్వోత్తాలన్నీ మీకు తెలుసు, ఎలా మొదలైంది, ఎలా పెరుగుతూ వచ్చింది అనేది. మీకన్నా రియల్ ఎస్టేట్ని ఎక్స్ప్లెయిన్ చేయగల వ్యక్తి ఇంకొకళ్ళు దొరకరేమో. సో ఈ అనుభవంతో మీరు నేర్చుకున్నది ఏంటి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, అలాగే అమరావతి విషయంలో రాబోయే 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది అనేది వివరించండి. ఒకటండి, ఇక్కడ దీంట్లో కూడా నేను 2 రకాలుగా చెప్తాను. ఒకటి, భారతదేశంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా రానటువంటి రిటర్న్స్ ఇందాక నేను చెప్పినట్టుగా అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 50 కిలోమీటర్ల రేడియస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే ఇందాక నేను అన్నట్టు ఇప్పటికీ కూడా దాని యొక్క సైజు, దాని యొక్క మ్యాగ్నానిమిటీ అనేటువంటిది జనానికి అర్థం కావట్లేదు. కాబట్టి సింపుల్గా మాలాంటి వాళ్ళు ఇచ్చే సలహా ఏంటంటే గుడ్డిగా మీరు 50 కిలోమీటర్ల రేడియస్లో కొనేసుకోండి, అంతవరకు. రెండోది ఏంటంటే మీరు కొనేటువంటి సంస్థను ఎన్నుకోవడంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ముఖ్యమైనటువంటి విషయం. రియల్ ఎస్టేట్లో మీరు అడిగారు 30 సంవత్సరాలు ఏం నేర్చుకున్నారు అనేటువంటిది. అందమైన బ్రోచర్ మీద అందమైనటువంటి 100 పాయింట్లు చెప్పి మా ఈ స్పెషాలిటీ ఆ స్పెషాలిటీ అసలు ఎవరికంటే భూతల స్వర్గం చేస్తామని బ్రోచర్లో చూపిస్తారు. కానీ దాంట్లో కనీసం 50% అనేటువంటిది వాళ్ళు అక్కడ ఇంప్లిమెంటేషన్లో ఉండదు. రిజిస్ట్రేషన్స్లో ఇబ్బంది, తర్వాత డెవలప్మెంట్లో ఇబ్బంది, అప్రూవల్స్ తీసుకురావడంలో ఇబ్బంది, ఇలాంటివన్నీ కూడా 80% సంస్థలు ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే పాపం ఇన్వెస్టర్స్ కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి చూస్ చేసుకునేటప్పుడు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేశారు, కనీసం టీఎల్పీ ఉందా లేదా, ట్రాక్ రికార్డు వీళ్ళు వెనక చేసినటువంటి వెంచర్లు ఎలా పూర్తి చేశారు, చెప్పిన డెవలప్మెంట్ చేశారా లేదా అనేటువంటి ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసి కనుక మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మిగిలినటువంటి 20% సంస్థలు, నేను చెప్తుంది ఏంటంటే 20% చేసే ఉన్నాయి, 80% వ్యాపారం చేసుకొని చేతులు దులుపుకొని వెళ్ళిపోదాం అనేటువంటి సంస్థలు రియల్ ఎస్టేట్ మీద అవగాహన లేకుండా లాంగ్ టర్మ్ మనం జర్నీ చేయాలి అనేటువంటి ఆలోచన లేని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఇలాంటి పందాన్ని అనుసరిస్తున్నాయి. కాబట్టి అలాంటి వాటిల్లో పెడితే ఏంటంటే కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయి వదిలేసి వెళ్ళిపోయారనుకోండి, అది రేపొద్దున రీసేల్ వాల్యూ దానికి రాదు. అందుకని కొంతమంది ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మేమే మెయింటైన్ చేస్తామని కూడా నామినల్ కార్పస్ ఫండ్ తీసుకొని చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఒక 100 రూపాయలు కార్పస్ ఫండ్ కట్టినా మీకు వచ్చే నష్టం లేదు, ఎందుకంటే మీ వెంచర్ని నీట్గా మెయింటైన్ చేస్తుంటారు. కాబట్టి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా సంస్థని, దాని బ్యాక్గ్రౌండ్ని, అంతకుముందు చేసినటువంటి ట్రాక్ రికార్డును కూడా మీరు చూసుకొని చేస్తే తప్పనిసరిగా ఇందాక నేను అన్నట్టుగా భారతదేశంలోనే ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఏది అంటే రాబోయే 5-10 సంవత్సరాల్లో ఏకైక పేరు వినిపించేది ఏంటంటే అమరావతి.
రియల్ ఎస్టేట్ సంస్థలు 80% ఆఫ్ ద సంస్థలు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయట్లేదు ప్రాజెక్ట్స్ని. వాటి వల్ల కస్టమర్స్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాస్తవమే. సరే, ఆ 20% సంస్థలు అని మీరు అంటున్నారు. ఆ సంస్థల్లో మీ సంస్థ ఖచ్చితంగా ఉంటుంది, మీ గురించి తెలిసిన అందరికీ అది అర్థమవుతుంది. సో మీ సంస్థ గురించి వివరిస్తే ఇన్వెస్టర్స్కి ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు 30 సంవత్సరాలని ఈ అనుభవాన్ని మీరే చెప్తున్నారు. అవునండి. 30 సంవత్సరాల్లో నా అనుభవంలో నేను తెలుసుకుంది ఏంటంటే, రియల్ ఎస్టేట్‌లో ఏం చేయాలి అనేటువంటి దానికంటే కూడా ఏం చేయకూడదు, ఎలాంటి సంస్థతోటి అసోసియేట్ అవ్వకూడదు అనేటువంటిది బాగా నేర్చుకున్నాను నేను. ఇందాక చెప్పినట్టుగా నేను చేసిన కొన్ని సంస్థల్లో చెప్పినది చేయకపోవటం మూలనే నాకు నచ్చక బయటకు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ వయసులో ఇంత అనుభవం వచ్చిన తర్వాత నేను ఒక అసోసియేట్ అవ్వాలి ఒక సంస్థతో ఏంటంటే దాని పూర్వాపరాలు, ప్రమోటర్స్ ఎవరు, వాళ్ళ కెపాసిటీ ఏంటి, క్యాలిబర్ ఏంటి, మనస్తత్వం ఏంటి అనేటువంటిది అంతా చూసిన తర్వాత యాక్చువల్గా నేను హైదరాబాద్లో సెటిల్ అయిపోయాను. కానీ ఈ సన్సిరి అనే సంస్థ నుంచి నాకు ఆఫర్ వచ్చినప్పుడు మీరు రావాల్సిందే సార్ కంపల్సరీ అడిగినప్పుడు ఏంటంటే అంతంత మాత్రపు సంస్థ అయితే నేను వెళ్ళే అవకాశమే లేదని వీళ్ళ గురించి సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాత మీకు చిన్న ఉదాహరణ, ఈ 6 నెలల్లోనే దగ్గర దగ్గర 5 వెంచర్లు పూర్తి చేసి 6వ వెంచర్కి వెళ్ళబోతున్నారు అంటే వీళ్ళ క్రెడిబిలిటీ ఏంటనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. తాడికొండలో వేసిన 15 ఎకరాలు ఒక్క రోజులో అయిపోయింది. కాజాలో వేసినటువంటి వెంచర్ 3 గంటల్లో అయిపోయింది. పొన్నెకల్లో వేసినటువంటి వెంచర్లో 120 ప్లాట్లు ఒక రోజులో అయిపోయింది. సో దిస్ షోస్ దేర్ క్రెడిబిలిటీ. పాతదారులు చేసినప్పుడు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి, వాళ్ళు చెప్పిన మాట ఎలా అయితే ఎగ్జిక్యూట్ చేశారో ఇవాళ మేము మిగతా ఇవి ఇంత ఫాస్ట్గా అమ్మగలిగామంటే ఏంటంటే మాకు రిపీటెడ్ కస్టమర్స్, అంటే మా సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ఎక్కడ వెంచర్ వేస్తామన్నా ముందుగా వాళ్ళే వచ్చి బుక్ చేసుకోవడానికి కార్నర్ ప్లాట్స్ అని, నార్త్ ఈస్ట్లని, ఈస్ట్లో అని చెప్పేసి అని మొన్న మీరు వచ్చింటే చూస్తే ఆ పుష్ప 2 సినిమాకి అయితే ఎలా టికెట్ల కోసం ఎగబడ్డారో అలా కస్టమర్లు ఎగబడ్డారు. దానికి కారణం ఏంటంటే క్రెడిబిలిటీ. ఏదైతే చెప్పారో అది చేస్తారనేటువంటి నమ్మకం నాకు కలిగింది కాబట్టే నేను ఈ సంస్థతోటి అసోసియేట్ అయ్యాను. ఇవాళకి మీకు దీని యొక్క ఇది చెప్పాలి అంటే వాళ్ళ యొక్క నిబద్ధత చెప్పాలి అంటే మేనేజ్మెంట్ది ఇవాళ సిఆర్డిఏ నామ్స్ మార్చిపోతుంది. 30 ఫీట్ రోడ్స్ 35 ఫీట్ రోడ్స్కి మనం పరిమితం చేయొచ్చని రోడ్ సైజ్ తగ్గించబోతుంది హైదరాబాద్లో లాగా. కానీ మేము మా కస్టమర్లకు చెప్తుంది ఏంటంటే వాళ్ళు ఎలాంటి రూల్స్ పెట్టినా 40 అడుగుల రోడ్డు అనేటువంటిది ప్రతి వెంచర్లో ప్రతి రోడ్డు మినిమం 40 ఫీట్ ఉంటుంది. అది కూడా సిమెంట్ రోడ్డు అనేటువంటిది. దాదాపు దాని మూలన మాకు గజానికి 500 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది, ల్యాండ్ పరంగా కానీ దీని పరంగా. అయినప్పటికీ కూడా ఏంటంటే కస్టమర్స్కి ఒక మంచి ప్రోడక్ట్ అందించాలి. వేసిన బీటీ రోడ్డు వేస్తే మీకు సంవత్సరం 2 ఏళ్లలో 2 వర్షాలకు పోతుంది. కానీ ఇది ఎప్పుడైతే ఉందో మీకు ఒక 10-15 సంవత్సరాలు చెక్కు చెదరగా ఉంటుంది. కాబట్టి మాకు కొంత భారం అయినప్పటికీ కూడా ఇలాంటివి వేస్తున్నప్పుడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. కస్టమర్లు కూడా ఏంటంటే మేము పాతవి డెవలప్ చేసిన వెంచర్స్ ఉన్నాయి కాబట్టి వాటిని చూసి దీంట్లో వచ్చి కొనుక్కుంటున్నారు. కాబట్టి ఈ సంస్థ గురించి నేను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నేను ఇక్కడికి వచ్చి కూర్చోవడం జరిగింది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్ ఒక సంస్థ యొక్క క్రెడిబిలిటీ చెప్పడానికి. ప్రమోటర్స్ కూడా ఎవరైతే ఉన్నారో మా ఎండి గారు భాష్యం రాజేష్ గారు అని చెప్పేస్తాను, చైర్మన్ గారు భాష్యం అప్పారావు గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా డౌన్ టు ద ఎర్త్ పర్సన్స్. వర్క్ హాలిక్గా ఎంత డెవలప్మెంట్ చేద్దాం అనేటువంటిదే కానీ రియల్ ఎస్టేట్లో చాలామందికి ఉన్నటువంటి ఆ హంగు ఆర్భాటం ఏ కోసైనా వీళ్ళకి కనిపించదు. చెప్పింది చేయడానికి వాళ్ళు అహోరాత్రాలు కష్టపడుతున్నటువంటి పద్ధతి నాకు చాలా నచ్చింది కాబట్టి నేను ఈ సంస్థతోటి అసోసియేట్ అయ్యాను. 6 నెలల్లోనే 5 వెంచర్స్ కంప్లీట్ చేశాను అని మీరు చెప్తున్నారు. కానీ అమరావతిలో చాలామంది రియల్టర్స్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే అసలు ల్యాండ్ ఎక్వైర్ చేయటమే చాలా కష్టంగా ఉంది ఈ రోజున అని చెప్తున్నారు. కానీ ఈ అద్భుతాన్ని మీరు ఎలా సాధ్యం చేయగలిగారు, ఎలా సుసాధ్యం చేశారు? అంటే ఇక్కడ 2 కారణాలండి దీనికి. ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేసే వ్యవస్థ, బలమైన వ్యవస్థ మాకుంది. మా సంస్థ చైర్మన్ గారు అయినటువంటి భాష్యం అప్పారావు గారు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితులు. రైతులతో కానీ లేకపోతే మిగతా అందరితో ఆయనకున్నటువంటి పరిచయాల మూలన కేవలం ఆయన మాట్లాడితే ఎలాంటి రైతైనా ఇవ్వడానికి ముందుకు వస్తారు. అది మా సంస్థ యొక్క బలం. రెండవది, స్ట్రాంగ్ అయినటువంటి మార్కెటింగ్ నెట్వర్క్ ఉంది మాకు. కమిటెడ్గా పనిచేసేటువంటి మా ఇన్హౌస్ మార్కెటింగ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఎప్పటికప్పుడు మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటూ వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో రాబోయే అవకాశాలను ఎప్పటికప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. కాబట్టి ఇవాళ మిగతా వాళ్ళకి అదే రూట్లో పొన్నికెలలో వేసిన వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సరైనటువంటి ల్యాండ్ ఎంచుకోకపోవటం,
సరైనటువంటి కాంపిటేటివ్ రేట్ పెట్టకపోవటం, మూడవది సరైన మార్కెటింగ్ స్టాఫ్ లేకపోవటం. ఈ మూడు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మాకు ఆ అడ్వాంటేజ్ తోటి ఏంటంటే ఆ రూట్లో వేసిన అందరికంటే కూడా చాలా అద్భుతంగా మా వెంచర్ వెళ్తోంది. కాబట్టి ఏ సంస్థ అయినా సరే వీటి మూడిటి మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఏదో దొరికింది కదా, చీప్లో వస్తుంది కదా అనేటువంటి ఒక ల్యాండ్కి వెళ్లకుండా ఇది అసలు మార్కెట్కి ఎక్కుతుందా లేదా, మనం పెట్టేటువంటి రేటు కస్టమర్లకు అందుబాటులో ఉంటుందా లేదా, మనం ఇచ్చే ఫెసిలిటీస్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా బేరీజు వేసుకోకపోతే ఎంత పెద్ద సంస్థ అయినా ఎంత డబ్బులు ఉన్నా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఇది క్యాలిక్యులేటెడ్గా ఎప్పటికప్పుడు చేయకపోతే మాత్రం రియల్ ఎస్టేట్ అనేది అంత ఈజీ కాదు. డబ్బులు ఉన్నాయి కాబట్టి అందరూ చేద్దాం అనుకుంటే చాలామంది దెబ్బతినడానికి ఇదే కారణం. ట్రేడ్ ఎలా ఉందనేది ముందు తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇప్పుడు క్యాపిటల్ డెవలప్ చేస్తున్నారు, బాగుంది. కానీ పొరపాటునో గ్రహపాటునో అధికారం మళ్ళీ మారితే మళ్ళీ ఇంతకుముందు ఏం జరిగిందో అదే రిపీట్ అవుతుందా, లేదంటే దీన్ని శాశ్వతమైన రాజధాని చేసేలాగా చట్టపరంగా, లేకపోతే దానికి ఏమన్నా ఒక పద్ధతి ఉందా? అది ఇన్వెస్టర్స్కి ఎందుకంటే గతంలో 2014 నుంచి 19 మధ్యలో జరిగినటువంటి పొరపాటు ఏంటంటే రాజధానిలో ఉన్నటువంటి కోర్ క్యాపిటల్ అయిన ఆ ఐకానిక్ బిల్డింగ్స్ అయినా పూర్తయిపోయి ఉంటే దాన్ని పూర్తిగా మనం పక్కకి తప్పించలేకపోయేవాళ్ళు. ప్రతిదీ కూడా తాత్కాలిక భవనం అంటంతో ఏంటంటే దాన్ని విషప్రచారం చేసి వాళ్ళు నెగిటివ్గా తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ ప్రభుత్వ హయాంలోనే ఇందాక నేను చెప్పినట్టుగా రాబోయే 3 సంవత్సరాల్లోనే నవనగరాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పరంగా జరగాల్సిన పనులన్నీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ ఇప్పుడు ఎలా అయితే సైబరాబాద్ అనేటువంటిది ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోయిందో, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున వేసిన విత్తనాన్ని ఆ స్పీడ్ని తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు కొనసాగించాల్సి వచ్చింది. తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు ఏదైతే ఉందో అందరూ ముఖ్యమంత్రులకి తర్వాత వచ్చిన కేసీఆర్ గారు వాళ్ళంతా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఎందుకంటే ఒకసారి ఆదాయం జనరేట్ అయిపోయి సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, తర్వాత గవర్నమెంట్ సంస్థలు, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దీన్ని మార్చేటువంటి అవకాశమే లేదు. చారిత్రాత్మకమైనటువంటి తప్పు ఒకసారి జరిగింది. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, వీళ్ళు ఆడినటువంటి 3 ముక్కలాట ఏంటి, అమరావతిని మొత్తాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటున్నారే కానీ మిగతా వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం క్లియర్ కట్గా అమరావతి మా రాజధాని అనే ఎజెండాతో ఎలక్షన్కి వెళ్ళింది. వైసీపీ వాళ్ళు 3 రాజధానులు మా ప్రాధాన్యత అనేటువంటి ఎజెండాతో వెళ్ళారు. ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు, అన్ని ప్రాంతాల ప్రజలు, ఇటు ఉత్తరాంధ్ర వాళ్ళు, అటు రాయలసీమ వాళ్ళు. కాబట్టి ఏంటంటే వాళ్ళకున్న భ్రమలు తొలగిపోయినాయి. ఈ 4.5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో నిర్మాణాలు అయిపోయిన తర్వాత దాన్ని కదిలించడం అనేటువంటిది ఎవరి వల్ల కాదు. రాష్ట్రానికి ఆదాయం రావాలంటే దాన్ని కంటిన్యూ చేయాల్సిందే. కాబట్టి ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి మీరు ఒక దిశానిర్దేశం చేశారు, ఒక ధైర్యాన్ని కల్పించారు. కానీ ఇప్పుడు చాలామంది ఇన్వెస్ట్ చేయాలి, ఎవరిని అప్రోచ్ అయితే బాగుంటుంది, ఏ కంపెనీని అప్రోచ్ అయితే బాగుంటుందని ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరేమన్నా అందుబాటులో ఉండగలుగుతారా? ఇన్ కేస్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలా, ఆ అవకాశం ఏమన్నా కల్పించగలరు? అంటే యాక్చువల్గా మీరు అడిగింది నాకు కొంచెం భారమైనటువంటి వ్యవహారమే. ఎందుకంటే ఒక సంస్థతోటి నేను అసోసియేట్ అయి ఉన్నాను కాబట్టి ఇది. కానీ ఏంటంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్, మన అమరావతి రాజధాని, మన రాజధాని, మన కళల రాజధాని అనేటువంటిది 10 మంది దాంట్లో పార్టిసిపేషన్ కావాలి. కాబట్టి మీరు నా నంబర్ డిస్ప్లే చేయొచ్చు. మీరు ఎవరైనా దాని మీద సలహాలు సూచనలు కావాలి అంటే నాకు కాల్ చేసినా నేను ఆ విషయంలో నేను ఇచ్చేయగలుగుతాను. నాకు చేతనైనటువంటిది, నాకున్న అనుభవంలో వాళ్ళని గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది నేను భావిస్తున్నాను. నా నంబర్ 7989658769. ఓకే, చాలా సంతోషం నాగార్జున గారు. అమరావతి మీద అన్ని అనుమానాలని ఈ ఇంటర్వ్యూ పటాపంచలు చేస్తుందనుకో మేము ఆశిస్తున్నాము. నమస్తే అండి. అమరావతి గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఇచ్చిన మీకే నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇందాక అన్నట్టుగా చాలామందికి దాని మీద చాలా రకాలైన అపోహలు ఉన్నాయి. గతంలో కూడా నేను ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూస్తే చాలామంది దాన్ని చూసి నాకు చాలా కాల్స్ చేశారు, సార్ క్లియర్ పిక్చర్ మాకు ఇచ్చారు అనేటువంటిది. నేను చేసిన ఈ ఇంటర్వ్యూ 10 మందికి ఉపయోగపడగలిగితే నాకు అంతకంటే కావాల్సిందేం లేదు. సో అలాంటి అవకాశం ఇచ్చిన మీకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూశారు కదా, విన్నారు కదా నాగార్జున గారి మాటలు. వాస్తవంగా చెప్పాలంటే నాగార్జున గారు చాలా బిజీ.
ఆయన ఇంటర్వ్యూ తీసుకోవటానికి కూడా ఇప్పుడు మాకు చాలా సమయం పట్టింది. చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తేనే ఇది సాధ్యమైంది. కానీ మీకోసం అమరావతి అభివృద్ధి కోసం ఆయన సమయం కేటాయిస్తానంటున్నారు. సో దాన్నైతే వినియోగించుకోండి. అమరావతి విషయంలో ఇంత చక్కగా ఇంతకన్నా గైడ్ చేయగల పర్సన్ మీకైతే దొరకరు. ఇది నేను క్లియర్‌గా చెప్పగలను. నమస్తే.